ఏదో వదిలేసి వెళ్తున్న ఫీలింగ్ వస్తుందిరా బా. అండర్వేర్లు వదిలేసావా? నీ అబ్బా. హే జూలియట్, you are the best thing happened to me in the paradise. What happens in paradise stays in paradise. So, this is the end? I hope so. But some endings lead to mysterious beginnings. You never know. By the way, మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించుకో, అర్థమైందా? అదేంటి బావా, చేసిందంతా చేసి నువ్వెవరో తెలియనట్టు వెళ్ళిపోతుంది. That is paradise. వెళ్ళిపోయేటప్పుడు చెప్తాడంటే దిస్ ఇస్ ప్యారడైజ్. పద మనం ప్యారడైజ్లో బిర్యానీ తిందాం. రాజా 1 minute. చెప్పు. వీళ్ళని కోర్టుకు తీసుకెళ్తున్నాను సార్. ఎప్పుడూ చావలసిన నా కొడుకులు ఇంతకాలం బతికున్నారు. ఇదిగో ఇదే కోర్టులో లాస్ట్ ఇయర్ ఎలాగో కేసు కొట్టేస్తారు. వారం రోజుల్లో నా కొడుకుల్ని ఊరి తీస్తారు. నేను చూసుకుంటాను సార్. సార్ అది టూ డాక్యుమెంట్స్ మీద మీ సైన్ కావాలి సార్. మొన్న వచ్చినప్పుడు ఎంపీకేవయ్యా? సారీ సార్, ఓవర్ లుక్ అయింది. మీరు ఎక్కడున్నారో చెప్తే నేను వస్తాను సార్. నువ్వు బయలుదేరు, ఎక్కడ రావాలో నేను చెప్తా. ఓకే సార్. మీ ఫ్రెండ్షిప్ మాత్రం సూపర్ రా. కలిసి పుట్టకపోయినా కలిసి చేస్తున్నారు. మీకు గుడ్ న్యూస్ రా, 12 సంవత్సరాల తర్వాత మీరు ఫస్ట్ టైం బయట ప్రపంచాన్ని చూడబోతున్నారు. బట్టలు మార్చుకుని బయలుదేరండి. నేను చంపేస్తాను. ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ నా కొడుకుని చంపేస్తాను. అన్ని మామూలుగా చంపకూడదు. మనం చంపే తీరు చూసి ఆడంతటా ఆడి ప్యానం తీసేమని మన కాళ్ళు అట్టుకుని బతిమాలాల. మనం తప్పించుకున్న మరుక్షణం ఆ పోలీసుడు మన గురించి ఎతకటం మొదలెడతారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇన్స్పెక్టర్ ఎక్కడున్నాడో కనిపెట్టాలి. మనం బయట ప్రపంచాన్ని చూసి 10 సంవత్సరాల కంటే ఎక్కువైంది. ఇప్పుడు ఆ ఇన్స్పెక్టర్ గారిని ఎక్కడని వెతికేది? ఎట్టాగో తప్పించుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ ఆ ఇన్స్పెక్టర్ జోలికి ఎందుకు పోవడం? ఎక్కడికైనా దూరంగా పోయి ప్రశాంతంగా బతుకుతాం కదా, ఏమంటారా? ఇంకొన్ని రోజుల్లో ఎట్టాకు చచ్చిపోతాం. ఖచ్చితంగా తప్పించుకుందాం. అన్ని చంపుదాం. ఆడి సావే మనకు శాంతినిస్తుంది.